నెక్స్ట్ మోడ్ 2 ఏంటి అంటే 8-bit టైమర్ ఆర్ కౌంటర్ విత్ ఆటో రీలోడ్ ఫీచర్. మోడ్ 2లో మనం 8-bit టైమర్ ఆర్ కౌంటర్, మోడ్ 0లో 13-bit, మోడ్ 1లో 16-bit, మోడ్ 2లో 8-bit కౌంటర్. ఓకే, దీని అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఆటో రీలోడ్ ఫీచర్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూడండి, క్లాక్ ఇన్పుట్ స్టేజ్ నుంచి క్లాక్ వస్తుంది. ఎప్పుడైతే క్లాక్ వస్తుందో అప్పుడు TLX అనేది ఇంక్రిమెంట్ అవుతుంది, లోవర్ బైట్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. లోవర్ బైట్ ఓవర్ఫ్లో అయిన తర్వాత మనకు ఇక్కడ THX అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఈ 8-bit రిజిస్టర్ ఇది ఓవర్ఫ్లో ఫ్లాగ్ 1 అవుతుంది. అంటే 256 కౌంట్స్ తర్వాత ఏమవుతుంది, ఓవర్ఫ్లో ఫ్లాగ్ అనేది 1 అవుతుంది. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటిది ఈ మోడ్ వల్ల అని అంటే మనము ఈ కౌంట్ వాల్యూని రిపీటెడ్ టైమ్స్ యూజ్ చేయాలనుకుంటున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనము 10 కౌంట్స్ చేయాలి. ఈ 10 కౌంట్స్ చేసిన తర్వాత ఒక టాస్క్ అనేది పర్ఫామ్ చేయాలి. ఓకే, మనం టైమర్ని ప్యాకింగ్ సెక్షన్ దగ్గర యూజ్ చేస్తున్నాం అనుకోండి. ప్రతి 10 ఐటెంకి ఒకసారి ప్యాకింగ్ అనేది జరగాలి. ఓకే, అప్పుడు ఏం జరుగుతుంది అంటే మనం ఈ ప్రతిసారి కౌంట్ వాల్యూని ప్రతిసారి లోడ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఆ కౌంట్ వాల్యూ ఏదైతే ఉంటుందో సేమ్ కౌంట్ వాల్యూని TLXలో లోడ్ చేసాము, THXలో కూడా లోడ్ చేసాము. మన కౌంట్ ఎంత 10 అంటే ఏం చేసాం మనం కనుక్కుంటాం మ్యాక్సిమం కౌంట్ ఎంత ఇక్కడ FF -10 + 1. ఈ ఫార్ములా నుంచి మనం ఏం చేసాము కౌంట్ వాల్యూ అనుకుంటాం. ఏంటి మన కౌంట్ వాల్యూ FF -10 అంటే 255 - 10 + 1. సో 255 - 10 ఎంత 245 + 1 246. సో 246 అనేది మన కౌంట్ వాల్యూ. 246ని మనం హెక్సాడెసిమల్లోకి కన్వర్ట్ చేస్తే F6. సో మన కౌంట్ వాల్యూ ఎంత F6ని TLXలో లోడ్ చేసాము, THXలో కూడా లోడ్ చేసాము. సో F6 అనేది ఇక్కడ లోడ్ చేసినాను నేను, మళ్ళీ THXలో కూడా F6ని లోడ్ చేసిన. ఇప్పుడు ఏమవుతుంది, ఇది ప్రతి క్లాక్ పల్స్కి ఇంక్రిమెంట్ అవుతుంది. ఏ విధంగా ఇంక్రిమెంట్ అవుతుంది, F7 ఫస్ట్ క్లాక్, F8, F9, FA, FB, FC, FD, FE, FF. తర్వాత ఏమవుతుంది 00 అవుతుంది. అంటే ఓవర్ఫ్లో అయింది. ఎప్పుడైతే ఓవర్ఫ్లో అవుతుందో ఇక్కడ 1 స్టోర్ అవుతుంది. సేమ్ 1 దీన్ని బఫర్ని ట్రిగర్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ బఫర్ అనేది ట్రిగర్ అవుతుందో మనకి ఇక్కడ THXలో ఉండే వాల్యూ అనేది మళ్ళీ TLXలో లోడ్ అవుతుంది. TLXలో ఉండే వాల్యూ ఇప్పుడు ఏమైంది 00 అయింది. 00 అయింది కాబట్టి ఓవర్ఫ్లో వచ్చింది. ఆ ఓవర్ఫ్లో 1 అనేది ఈ బఫర్ని ట్రిగర్ చేసింది కాబట్టి ఈ కౌంట్ వాల్యూ అనేది మళ్ళీ TLXలోకి వస్తుంది. మళ్ళీ F6 అనేది వస్తుంది. F6 వచ్చింది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ క్లాక్ వచ్చినప్పుడల్లా మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది. మళ్ళీ ఓవర్ఫ్లో ఎప్పుడైతే అవుతుందో మళ్ళీ ఇక్కడ ఓవర్ఫ్లో అనేది 1 అవుతుంది. ఓవర్ఫ్లో బిట్ మళ్ళీ THX అనేది TLXలో లోడ్ అవుతుంది. ప్యాకింగ్ ఎంతసేపు చేయాలనుకుంటామో మనకు అంతసేపు అనేది ఈ రీలోడ్ ఫీచర్ అనేది కావాలి కాబట్టి మనము ఈ మోడ్ 2లో యూజ్ చేసాము. కాకపోతే మనకి ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటి అని అంటే డిలే అనేది తక్కువ, ఓన్లీ మనకు 256 కౌంట్స్. నెక్స్ట్ మోడ్ ఏంటంటే మోడ్ 3 అనేది ప్రీవియస్ 3 మోడ్స్ లాగా నార్మల్ మోడ్ కాదు, ఇది కొంచెం స్పెషల్. ఎందుకు స్పెషల్ అని అంటే టైమర్ 0నే 2 టైమర్స్ లాగా డివైడ్ చేస్తున్నాం మనం. ఇక్కడ మనకు మోడ్ 0లో, మోడ్ 1లో, మోడ్ 2లో ఈ 3 మోడ్స్లో కూడా టైమర్ 1ని యూజ్ చేస్తున్నాము, టైమర్ 0ని కూడా యూజ్ చేస్తున్నాము. అందుకని ఇక్కడ ఏం రాస్తున్నాం మనం TLX అంటే టైమర్ 0 కావచ్చు, టైమర్ 1 కూడా కావచ్చు. ప్రతి మోడ్లో ఆ విధంగానే రాసినాం. కానీ ఇక్కడ మాత్రం చూడండి TL0, TF0, TH0, ఇక్కడ TF1 అనేది ఉంది. ఇక్కడ TF1 ఎందుకు ఉంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఏంటి అని అంటే మనము టైమర్ 0నే 2 టైమర్స్ లాగా డివైడ్ చేస్తున్నాం. ఎప్పుడైతే మనం సీరియల్ కమ్యూనికేషన్ చేస్తామో టైమర్ 1 అనేది సీరియల్ కమ్యూనికేషన్లో ఇన్వాల్వ్ అయిపోతుంది. ఓకే, ఈ సీరియల్ కమ్యూనికేషన్ బఫ్ అనే రిజిస్టర్ ఉంటుంది, SBUFలో డేటా అనేది ఉంటుంది. ఇది 8-bit రిజిస్టర్, 8-bit డేటా ఉంటుంది. ఒక బిట్ అనేది ట్రాన్స్మిట్ అయిపోయింది, నెక్స్ట్ బిట్ కూడా ట్రాన్స్మిట్ కావాలి అని అంటే ఈ మధ్యలో డిలే అనేది ఉండాలి. ఈ బిట్ ట్రాన్స్మిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ డిలే, మళ్ళీ ఇంకొక బిట్ అనేది ట్రాన్స్మిట్ అయిపోతుంది. సో ఈ డిలే ప్రొడ్యూస్ చేయాలి అంటే కూడా మనకేం కావాలి, టైమరే కావాలి. సో ఆ టైమర్ ఏది అని అంటే టైమర్ 1. సీరియల్ కమ్యూనికేషన్ పోర్ట్తో టైమర్ 1 అనేది కనెక్ట్ అయిపోయి ఉంటుంది. ఇది సీరియల్ కమ్యూనికేషన్కి టైమర్ 1 అనేది డిఫాల్ట్ టైమర్. మనము ఓన్లీ టైమర్ 1ని మాత్రమే యూజ్ చేసుకోవచ్చు. ఈ టైమర్ 1 సీరియల్ కమ్యూనికేషన్లో ఇన్వాల్వ్ అయినప్పుడు మైక్రో కంట్రోలర్కి ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే, అంటే టైమర్ ఓవర్ఫ్లో ఫ్లాగ్ అనేది
ఇక్కడ సీరియల్ కమ్యూనికేషన్లో అవసరం లేదు. దీన్ని మనం అడ్వాంటేజ్ లాగా తీసుకొని ఏం చేస్తామనంటే టైమర్ జీరోని 2 టైమర్స్ లాగా డివైడ్ చేసాము. టైమర్ జీరో 2 టైమర్స్ లాగా డివైడ్ కావాలి అనంటే కౌంట్ వాల్యూని హోల్డ్ చేయడానికి 2 రిజిస్టర్స్ కావాలి. సో ఇక్కడ TL0 ఉంది, TH0 ఉంది. TL0ని ఒక టైమర్ కోసము, TH0ని ఇంకొక టైమర్ కోసము యూజ్ చేయొచ్చు మనం కౌంట్ వాల్యూని లోడ్ చేయడానికి. ఓకే, ఈ టైమర్ 0 అనేది ఓవర్ఫ్లో అయ్యింది ఇప్పుడు. ఓకే, లోవర్ బైట్తో డిజైన్ చేసిన టైమర్ ఓవర్ఫ్లో అయింది అనుకోండి, ఇది ఇన్ఫార్మ్ చేయడానికి టైమర్ ఓవర్ఫ్లో ఫ్లాగ్ కావాలి. ఈ టైమర్ని స్టార్ట్ చేయడానికి టైమర్ రన్ బీట్ అనేది కావాలి. సో ఇక్కడ మళ్ళీ టైమర్ హయ్యర్ బైట్తో డిజైన్ చేసినాం కదా, టైమర్ 0 హయ్యర్ బైట్తో డిజైన్ చేసిన టైమర్ కూడా ఓవర్ఫ్లో అయిందనుకోండి, ఇన్ఫార్మ్ చేయడానికి దీనికి ఒక ఓవర్ఫ్లో ఫ్లాగ్ కావాలి, దీన్ని స్టార్ట్ చేయడానికి టైమర్ రన్ బీట్ అనేది కావాలి. కానీ టైమర్ 0 దగ్గర ఒకటే ఓవర్ఫ్లో ఫ్లాగ్ ఉంది, ఒకటే టైమర్ రన్ బీట్ అనేది ఉంది. ఈ టైమర్ ఓవర్ఫ్లో ఫ్లాగ్, టైమర్ రన్ బీట్ అనేది టైమర్ 0 లోవర్ బైట్ ఏం చేస్తుంది అని అంటే ఒక టైమర్ కోసం యూజ్ చేసుకుంటుంది. ఇప్పుడు ఈ టైమర్ ఉంది కదా, టైమర్ 0 హయ్యర్ బైట్తో డిజైన్ చేసిన టైమర్ అనేది దీనికి ఒక ఓవర్ఫ్లో ఫ్లాగ్ కావాలి, దీనికి కూడా టైమర్ రన్ బీట్ అనేది కావాలి. కానీ టైమర్ 0 దగ్గర అది లేదు. సో టైమర్ 1 దగ్గర టైమర్ ఓవర్ఫ్లో ఫ్లాగ్ ఉంది, టైమర్ రన్ బీట్ అనేది ఉంది. టైమర్ 1 అనేది సీరియల్ కమ్యూనికేషన్లో ఇన్వాల్వ్ అయిపోయింది. సీరియల్ కమ్యూనికేషన్లో ఉన్నప్పుడు మైక్రో కంట్రోలర్కి ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం లేదు. డిలే అయిపోయిన తర్వాత జస్ట్ SBUFలో ఉన్న డేటా అనేది ట్రాన్స్మిట్ చేయాలంతే. మైక్రో కంట్రోలర్తో ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఈ ఓవర్ఫ్లో బిట్ అనేది ఇప్పుడు ఖాళీ ఉంది. సో టైమర్ 1 ఓవర్ఫ్లో ఫ్లాగ్ని TH0తో డిజైన్ చేసిన టైమర్ 1 రన్ బిట్ని కూడా ఇది యూజ్ చేసుకుంటుంది. ఇప్పుడు ఏమవుతుంది అని అంటే టైమర్ 0 ఓవర్ఫ్లో ఫ్లాగు టైమర్ రన్ బిట్ని తీసుకొని ఇదొక 8 బిట్ టైమర్ లాగా, ఈ హయ్యర్ బైట్తో డిజైన్ అయిన టైమర్ ఏం చేస్తుందనంటే టైమర్ 1 ఓవర్ఫ్లో ఫ్లాగ్ని టైమర్ 1 రన్ బిట్ని తీసుకొని ఇదొక సపరేట్ 8 బిట్ టైమర్ లాగా అయిపోతుంది. ఇక్కడ మనకు టైమర్ 0 నుంచి 2 సపరేట్ టైమర్స్ అనేవి వచ్చేసినాయి. ఈ టైమర్ 1 అనేది ఇప్పుడు నార్మల్ డిలేని ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేయం మనం. ఓకేనా, ఓన్లీ సీరియల్ కమ్యూనికేషన్లో మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఈ 2 టైమర్స్ కూడా మ్యాక్సిమం డిలే ఎంత 256 కౌంట్స్, 256 కౌంట్స్ని చేయగలుగుతాయి 2 టైమర్స్ కూడా. అయితే ఇక్కడ టైమర్ 0 లోవర్ బైట్తో ఏదైతే మనం టైమర్ని డిజైన్ చేసినామో ఇక్కడ ఈ టైమర్ అనేది టైమర్ లాగా యూజ్ అవుతుంది, కౌంటర్ లాగా కూడా వర్క్ చేస్తుంది. ఎందుకనంటే దీనికి క్లాక్ ఫ్రీక్వెన్సీ అనేది మనం క్రిస్టల్ ఆసిలేటర్ నుంచి తీసుకోవచ్చు. ఎక్స్టర్నల్ టైమర్ పిన్స్ ఉంటాయి కదా, ఇది టైమర్ 0, ఇది టైమర్ 1. ఇప్పుడు ఈ టైమర్ 0ని మనం ఏం చేసినాము 2 సపరేట్ టైమర్స్ లాగా డివైడ్ చేసినాం. 2 సపరేట్ టైమర్స్ లాగా డివైడ్ చేసినాం కాబట్టి ఇప్పుడు ఇది క్రిస్టల్ ఆసిలేటర్ నుంచి ఫ్రీక్వెన్సీని తీసుకోవచ్చు, ఎక్స్టర్నల్ క్లాక్ నుంచి కూడా ఫ్రీక్వెన్సీని తీసుకోవచ్చు. అయితే దీంట్లో ఈ 2 టైమర్స్లో ఒక టైమర్ మాత్రమే ఎక్స్టర్నల్ క్లాక్ని తీసుకోగలుగుతుంది. ఓకేనా, ఎక్స్టర్నల్ క్లాక్ బయట నుంచి వచ్చే క్లాక్ తీసుకోవాలంటే ఇంకొక క్లాక్ పిన్ అనేది లేదు. టైమర్ 0కి కనెక్ట్ అయ్యి టైమర్ 1 దగ్గర ఎక్స్టర్నల్ క్లాక్ అనేది ఉంది, కానీ ఇది టైమర్ 1కి మాత్రమే కనెక్ట్ అయి ఉంటుంది. ఈ క్లాక్ టైమర్ 0కి కనెక్షన్ లేదు. అంటే ఎక్స్టర్నల్ క్లాక్ అనేది ఈ 2 టైమర్స్లో ఒక టైమర్స్కి మాత్రమే ఇవ్వచ్చు, ఈ టైమర్కి మాత్రమే ఇవ్వచ్చు. అంటే ఈ టైమర్ మాత్రమే కౌంటర్ లాగా యూజ్ అవుతుంది. ఓకేనా, సో ఇది టైమర్ లాగా వర్క్ చేస్తుంది, కౌంటర్ లాగా వర్క్ చేస్తుంది. కానీ ఇది ఉంది కదా, ఈ టైమర్ ఏదైతే ఉందో ఇది ఓన్లీ టైమర్ లాగానే వర్క్ చేస్తుంది. ఎందుకంటే ఇది ఓన్లీ క్రిస్టల్ ఆసిలేటర్ ఫ్రీక్వెన్సీని మాత్రమే తీసుకోగలుగుతుంది. ఎక్స్టర్నల్ క్లాక్ పిన్ అనేది దీనికి లేదు కాబట్టి ఇది వేరియబుల్ ఫ్రీక్వెన్సీ అనేది దీనికి ఇవ్వలేము. సో ఇది అప్పుడు ఓన్లీ టైమర్ లాగానే వర్క్ చేస్తుంది. ఈ విధంగా మనం టైమర్ 0ని 2 8 బిట్ టైమర్స్ లాగా డివైడ్ చేయొచ్చు. మోడ్ 0లో కౌంట్ వాల్యూ మ్యాక్సిమం కౌంట్ ఎంత 8192. మనము కౌంట్ వాల్యూ కనుక్కోవడానికి మ్యాక్స్ కౌంట్ మైనస్ డిజైర్డ్ కౌంట్ ప్లస్ 1 అనే ఫార్ములా ఉంది కదా, ఈ మ్యాక్స్ కౌంట్ అనేది మనం ఏ మోడ్లో యూజ్ చేస్తున్నామో దాన్ని బట్టి చేంజ్ అవుతుంది. మోడ్ 0లో ఎంత 8192 మ్యాక్స్ కౌంట్, మోడ్ 1లో ఎంత 65536. ఓకే, మోడ్ 2లో ఎంత జస్ట్ 256 మ్యాక్స్ కౌంట్. నెక్స్ట్ మోడ్ 3లో ఎంత, ఇక్కడ కూడా 256.
సో ఈ విధంగా కౌంట్ వాల్యూ అనేది డిఫరెంట్ ఉంటుంది. మ్యాక్సిమం కౌంట్ వాల్యూ కనుక్కునేటప్పుడు ఇది గుర్తుంచుకొని కౌంట్ వాల్యూని కనుక్కుంటే కరెక్ట్ డిలే అనేది ప్రొడ్యూస్ చేయగలుగుతాం మనము. ఇది టైమర్ 1 టైమర్ 0 యొక్క 4 మోడ్స్. మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే ప్రతి మోడ్లో కూడా మనం THX, TLX అండ్ TFX అని రాసాము. ఇక్కడ మోడ్ 3లో మాత్రమే TL0, TH0. ఇక్కడ ఓవర్ఫ్లో ఏంటి టైమర్ 0 ఓవర్ఫ్లో TF0, ఇక్కడ TF1. నెక్స్ట్ ఇంకొక పాయింట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే మోడ్ 0 అండ్ మోడ్ 1లో మనము 2 రిజిస్టర్స్ని యూజ్ చేస్తున్నాం. అక్కడ ఫస్ట్ TLX అనేది ఉండాలి, తర్వాత THX అనేది ఉండాలి. ఎందుకంటే TLX ఓవర్ఫ్లో అయిన తర్వాత THX అనేది ఓవర్ఫ్లో. మనం డెసిమల్ నెంబర్స్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనం కౌంటింగ్ చేస్తున్నాం అనుకోండి 1 2 3 ఓకే 1 1 1 2 1 3 ఇట్లా కౌంట్ చేసేటప్పుడు ఇది లోవర్ బైట్ అనుకోండి, ఇది హయ్యర్ బైట్ అనుకోండి. లోవర్ బైట్ అనేది ఓవర్ఫ్లో అయిన తర్వాత అంటే అప్ టు 9 అయిన తర్వాత అప్పటివరకు ఇది ఏముంటుంది 1 ఉంటుంది. ఎప్పుడైతే ఇది ఓవర్ఫ్లో అవుతుందో ఇది 0 అవుతుంది, ఇది 2 అవుతుంది. ఓకేనా. సో ఈ విధంగా హయ్యర్ బైట్ అనేది నెక్స్ట్ ఇంక్రిమెంట్ అవుతుంది. ఫస్ట్ లోవర్ బైట్ ఇంక్రిమెంట్ అయితే తర్వాత హయ్యర్ బైట్ ఇంక్రిమెంట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఏముండాలి TLX ఉండాలి, తర్వాత THX ఉండాలి మోడ్ 0 మోడ్ 1లో. మోడ్ 2లో TLXలో ఒరిజినల్ కౌంట్ ఉంటుంది, THXలో డూప్లికేట్ కౌంట్ వాల్యూ ఉంటుంది. ఎప్పుడైతే ఇది ఓవర్ఫ్లో అవుతుందో ఓవర్ఫ్లో అనేది 1 అవుతుంది. సేమ్ టైం ఈ బఫర్ అనేది ఏం చేస్తుంది డూప్లికేట్ వాల్యూని మళ్ళీ TLXలో లోడ్ చేస్తుంది. మోడ్ 3లో మాత్రము ఇక్కడ ఫస్ట్ టైమర్లో TL0, TF0 ఇది క్లాక్ని వేరియబుల్ క్లాక్ తీసుకుంటుంది, ఫిక్స్డ్ క్లాక్ కూడా తీసుకోగలుగుతుంది. నెక్స్ట్ టైమర్ ఏదైతే ఉందో అది ఓన్లీ ఫిక్స్డ్ క్లాక్ మాత్రమే తీసుకోగలుగుతుంది. వేరియబుల్ క్లాక్ పిన్ అనేది దీనికి అవైలబుల్ లేదు కాబట్టి ఇది ఓన్లీ టైమర్ లాగా మాత్రమే యూజ్ చేసుకోగలుగుతాం. ఈ విధంగా మోడ్ 3 అనేది వర్క్ అవుతుంది. ఇది టైమర్ 0 అండ్ టైమర్ 1 యొక్క 4 మోడ్స్.